సైబర్ క్రైమ్స్‌ని నడిపించే ఉగ్రవాద ముఠాలందామా? లేకపోతే మాఫియా ముఠాలందామా? ఈ గ్రూపులన్నిటికి హెడ్‌లు అయితే చైనా వాడు లేదా ఉత్తర కొరియా వాడు. వీళ్ళు ఒక థాయిలాండో, మలేషియానో, మయన్మారో ఇట్లాంటి దేశాలను ఎంచుకుంటారు. ఫస్ట్ ఉద్యోగాలని జెప్పేసి ఒక దేశానికి రమ్మంటారు. లక్షలకు లక్షలు డిపాజిట్లు కట్టించుకుంటారు. అక్కడికెళ్ళాక వీసాలు, పాస్‌పోర్ట్‌లు తీసుకుంటారు చెకింగ్‌కని. ఆ తర్వాత తీసుకెళ్ళి ఈ ప్లేసుల్లో వదిలిపెడతారు. వాళ్ళకి తిండి పెట్టరు. అమ్మాయిలనైతే నగ్నంగా కూర్చోబెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు చెప్పింది చేస్తామంటే అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లాగా మనకొచ్చే ఈ డిజిటల్ అరెస్ట్‌ల కాల్స్ దగ్గర నుంచి టెక్నికల్ పాయింట్స్‌ని అడ్డం పెట్టి చేసే వ్యవహారాల దాకా అంతా వీళ్ళే చేసేది. అరాచకం చేస్తారు. అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతా ఉంటుంటారు. అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఉత్తర కొరియా సంస్థలు క్రిప్టో కరెన్సీ చోరీ కోసమంటూ ఆహ్, అమెరికా కంపెనీల మీదన హ్యాక్ చేసి అందులో డబ్బులు నొక్కేశారు. అదే సందర్భంలో మనకి చైనాకి సంబంధించినటువంటి సంస్థలోళ్ళు మన దేశంలో ఎన్నో మోసాలు చేశారన్నయి బయటపడ్డాయి.